తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. హైదరాబాద్ శివార్లలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ అమ్మాయి కనబడితే వాళ్ళ మీద పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు కొంతమంది రాక్షసులు. నిన్న మధ్యాహ్నం ఇండిగో ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్న క్యాబిన్ క్రూ అమ్మాయిపై అత్యాచారం చేశాడు ఈ క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్. రోజువారీ డేలోనే ఆ అమ్మాయి టైం అయింది, డ్యూటీ టైంకి అక్కడ ఉండాలి కాబట్టి 1 అవర్ బిఫోరే బయలుదేరింది క్యాబ్లో. రోజు ఈ ప్రశాంత్ అనే వ్యక్తే రోజు క్యాబ్లో వచ్చి తీసుకెళ్తాడు ఆ క్యాబిన్ క్రూ అమ్మాయిని. సో డైలీ ప్రాసెస్సే. ఆ అమ్మాయి కూడా క్యాబ్ ఎక్కింది, సరే క్షేమంగా నన్ను డ్రాప్ చేస్తాడు ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు అనుకునింది. సో అమ్మాయి పాటికి అమ్మాయి ఫోన్ నొక్కుంటా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే అవుట్కట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దారి మళ్లించాడు కార్ని. సో ఏమని అడిగితే ఒక్క నిమిషం, సో యూరిన్కి వెళ్ళొస్తానని చెప్పాడు. అమ్మాయి కూడా ఓకే అనింది. దాని తర్వాత యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎవ్వరూ లేరు చుట్టుపక్కల, సైలెన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఎవరు లేరు, కారు, ప్రశాంత్, ఆ క్యాబిన్ క్రూ అమ్మాయి తప్ప అక్కడ ఎవరూ లేరు. ఆ సమయానికి వెనక భాగంలో కూర్చున్న క్యాబిన్ క్రూ అమ్మాయిపై దారుణంగా అమ్మాయి పైన పడి చెరిచేశాడు, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ప్రశాంత్ క్యాబ్ డ్రైవర్. ఆ తర్వాత అమ్మాయి వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం, ఆర్జీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే ఆ అమ్మాయి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించారు. వెంటనే ప్రశాంత్ని, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇది ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్గా మారింది. చాలా వరకు నగర శివారుల్లో ఎవరు లేని ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇట్లా అత్యాచారం చేస్తూ ఉన్నారు ఆడపిల్లలని. ఎవరు లేని సమయంలో ఆడపిల్లలని టచ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్లో నడిబొడ్డున ఒక లేడీ బగా మండుతున్న ఎండల్లో బిడ్డను తీసుకెళ్తా ఉంటే అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆడబిడ్డ మీద. వెనకాల నుంచి వచ్చి వాడిని పట్టుకోవడానికి 5 రోజులు పట్టింది పోలీసులకి. సో అదే ఘటన ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. ఈ అమ్మాయి పైన, క్యాబిన్ క్రూ పైన అత్యాచారం చేశాడు ఈ దుండగుడు. వీడిని ఏమనాలి? ఎంతో ఆశగా నమ్మకంగా క్యాబ్లో ఎక్కిన అమ్మాయి వీడు చెరిచేశాడు ఈరోజు. నిజం కూడా ఒప్పుకున్నాడు పోలీసు వాళ్ళ దగ్గర. అవును నేను చేశానని చెప్పి ధైర్యంగా చెప్పాడు. ఏమనాలి వీడిని? ఆర్జీఐ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘటన తీవ్రంగా ఎంతో మందిని కలిచివేస్తూ ఉంది. ఆర్జీఐ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న క్యాబిన్ క్రూస్ స్టాఫ్ మొత్తం ఇప్పుడు భయపడే పరిస్థితికి వచ్చేసింది. సో రోజు ఎయిర్లైన్స్ ఇండియా విమానాశ్రయం దిగిన తర్వాత, వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత సేఫ్గా వాళ్ళ ప్లేసెస్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసే క్యాబ్ డ్రైవర్స్ మీద కూడా ఇప్పుడు నమ్మకం లేకుండా పోతా ఉంది. ఎంతో నమ్మకంగా తీసుకెళ్ళి గమ్యస్థలానికి చేర్చే క్యాబ్ డ్రైవర్సే ఇప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఎలా గెటిన్ అవుతారు ఈ జాబ్స్లో? వాళ్ళు ఎలా సొంత ఊర్లు కూడా వదిలేసి వచ్చి నిమిత్తం జాబులు కష్టపడి ఉద్యోగాలు చేసి ఇంటికి డబ్బులు పంపిస్తూ వాళ్ళ సొంత జాబ్ చేసుకుంటూ, ఇష్టంగా జాబ్ చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్న లైఫ్ల్లో ఇలాంటి కీచకులు ఆ అమ్మాయిని చెరిచేశాడు. ఈ ఒక్క కేసే కాదు, ఇలాంటి కేసులు ఎన్నో, బయటరాని కేసులు ఎన్నో. శంషాబాద్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర శివారులో ఎవ్వరూ ఉండరు, మొత్తం కూడా అడవి ప్రాంతం. ఈ అమ్మాయికి జరిగిన స్పాట్ కూడా అదే. చుట్టూ అడవి ప్రాంతం, ఎవరు లేరు, సౌండ్ తప్ప ఇంకా ఏమీ లేదు అక్కడ. ఆ అమ్మాయి ఎంత అరుస్తున్నా వదలకుండా కీచకుడు దారుణంగా రేప్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిజం కూడా ఒప్పుకున్నట్లు క్లియర్గా స్పష్టంగా చెప్పినట్లు పోలీసులు బయటపెట్టారు. ప్రస్తుతం ఆ అమ్మాయికి హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం ఇంకా రిపోర్ట్స్ రానుంది. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలాంటి క్యాబ్ డ్రైవర్స్, ఇట్లా బిహేవియర్ ఉన్న వాళ్ళని వెంటనే గుర్తించి ఇలాంటి జాబ్స్కి సూటబుల్ కారు అని చెప్పి వెంటనే ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి వాటికంతా వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా కొంచెం అఫీషియల్గానే మెయింటైన్ చేయాలి. సో కొంచెం టైస్ దగ్గర దాకా ఉంటుంది. సో అది తప్పు కాదు, వాళ్ళ వృత్తి అది. కానీ అది చూసి ఆ కళ్ళు
ఆడపిల్ల చూసే దృష్టి మీద ఉంటుంది. సో అవన్నీ నేర్పియాలి ఇంట్లో వాళ్ళు కూడా. చాలామంది ఆడవాళ్ళని చూసే దృష్టి వేరుంటుంది. అది ఎంత అవేర్నెస్ తీసుకొని వస్తా ఉన్నా మారట్లేదు. చూద్దాం ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా కనబడుతోంది. ప్రస్తుతం ఈ ఎవరైతే ఈ క్యాబ్ డ్రైవర్ ఉన్నారో ఆ అబ్బాయిని అయితే ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. సో కోర్టులో హాజరుపరుస్తామంటూ కూడా పోలీసులు వెల్లడించారు. సో ఈ కేసు గురించి అప్డేట్స్ మళ్ళీ మీ ముందు పెడతాను. కీప్ వాచింగ్ వి మీడియా.